మానవుడు అనేటటువంటి ఒక జీవరాశి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. కానీ మనిషి ఇతర జీవరాశుల కన్నా జ్ఞానం ఉన్నవాడు. ఆలోచించే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ప్రతిస్పందించగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ నాగరికతలు అనాగరికతలు అన్నది ఒక్క మనిషికి మాత్రమే సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది జంతువులకు కూడా సంబంధించింది కాదు. ఈ భూమి మీద ఒకే ఒక్క మానవుడు. దుస్తులు ధరించేది కూడా ఒక్క మానవుడే. అయితే నాగరికతకు ముందు మానవుడు ఎలా ఉండేవాడు, నాగరికత అన్నది ఆవిర్భవించిన తర్వాత మానవుడు ఎలా ఉన్నాడు అన్నది మనం ఒకసారి చూసుకుంటే, మనిషి హుందాతనానికి, మనిషి గౌరవం పొందటానికి, మనిషిగా ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా గుర్తించబడాలి అంటే ఆయన దుస్తులు పెట్టే ఉంటది. అది ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న కథ కూడా మీకు చెప్పాలి. ప్రభువు ఈ భూమి మీద, ఇది ఒక స్వర్గం, ఈ స్వర్గం మీద ఈడెన్ గార్డెన్స్ అంటారు. ఈ ఈడెన్ గార్డెన్స్ లో ఇద్దరిని సృష్టిస్తారు. ఒకరు యాడమ్, ఒకరు ఈవ్. ఇద్దరు. యాడమ్ విమెన్, ఈవ్ మగవాడు. వీళ్ళిద్దరూ ఈ స్వర్గం మీద మీరు హాయిగా తిరగండి, సంచరిస్తూ ఉండండి, ఈ స్వర్గం మీకోసమే పడింది. కానీ ఈ స్వర్గంలో చూడండి, అక్కడ ఒక యాపిల్ వృక్షం ఉంది, దానిపైన ఒక యాపిల్ పండు ఉంది. ఆ వృక్షం వద్దకు మాత్రం వెళ్ళకండి, ఆ యాపిల్ పండు మాత్రం తినకండి అని ఒక మాట చెప్పి ప్రభు వాళ్ళు సృష్టిస్తాడు. అయితే వీళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఈలోగా యాడమ్కి ఏమనిపిస్తుందంటే, ప్రభు వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి అసలు ఆ చెట్టు ఏంటి, ఆ ఫ్రూట్ ఏంటి, నాలెడ్జ్ ఫ్రూట్ అంటారే, ఏంటిది అని ఆమె అక్కడికి వెళ్తారు. వెళ్తే ఆ చెట్టు పైన ఒక సర్పెంట్ ఉంటుంది, అంటే ఒక పాము. ఆ పాము మాట్లాడుతూ యాడమ్ చెప్తుంది, నువ్వు ఈ ఫ్రూట్ తిను, నీకు తెలుసా నీ ఒంటి మీద దుస్తులు లేవు, నువ్వు నగ్నంగా ఉన్నావు, అంటే నీకు సిగ్గు లేదు, నీకు నువ్వెవరో తెలుసుకోవట్లేదు, నీకు సిగ్గు తెలియాలన్నా, జ్ఞానం తెలియాలన్నా ఈ నాలెడ్జ్ ఫ్రూట్ ఒకసారి తిను అని ఆ సర్పెంట్ చెప్తే, ప్రభు చెప్తాడు అప్పటికే వెళ్ళొద్దని. అయినా కాదని వెళ్ళినటువంటి యాడమ్ ఆ నాలెడ్జ్ ఫ్రూట్ ని తింటుంది. తింటూ అయ్యూ కూడా తినమని చెప్తుంది భర్తకు కూడా. అంటే తనతో భర్త కాదు, తనతో ఉన్నటువంటి మగ వ్యక్తికి తినమని చెప్తుంది. తను వ్యతిరేకిస్తాడు. ప్రభు నాకు అక్కడికి వెళ్ళొద్దన్నాడు, తినొద్దన్నాడు, నన్ను చూడొద్దన్నాడు, నువ్వు మాత్రం ఆ సర్పెంట్ చెప్పిన మాటలు వింటున్నావు, అది తింటే మనం నష్టపోతాం, ప్రభువుకి వ్యతిరేకులు అవుతామని. లేదు, తినాలని చెప్తే అప్పుడు తింటారు. అది చిన్న మరుక్షణమే భూమి పైన ప్రళయం, భూగోళంలో రాణ విస్ఫోటనంలో వచ్చి మొట్టమొదటిసారిగా సర్పెంట్ చెప్పినటువంటి మాటలు వినటం వల్ల సిగ్గు కూడా వాళ్ళకి పుడుతుంది. అంటే వాళ్ళు నగ్నంగా ఉన్నామన్న విషయం ఆ ఫ్రూట్ తిన్న తర్వాత అర్థమై అప్పటికప్పుడే కొన్ని ఆకులు తెచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ చెప్పారు. ఇది ఎందుకు తెలుసు అర్థం సార్ అంటే, అనాగరికులకు నాగరికులకు మధ్య ఉన్న తేడా. ఈ భూమి మీద బైబిల్ ప్రకారం ప్రతి మానవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే యాడమ్ అండ్ ఈవ్. మన యాడమ్ అండ్ ఈవ్ తాలూకా చరిత్ర ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఈ భూమి మీద యాడమ్ అండ్ ఈవ్ ఒకప్పుడు నాలెడ్జ్ ఫ్రూట్ తిన్నంత వరకు, తప్ప ఉప్ప పక్కన పెడదాం, ఆ తర్వాత సబ్జెక్ట్ బైబిల్లోకి వెళ్ళాలి. నాలెడ్జ్ ఫ్రూట్ తిన్నంత వరకు కూడా వాళ్ళు నగ్నంగా ఉన్నారు. నాలెడ్జ్ ఫ్రూట్ తిన్న తర్వాత దుస్తులు వేసుకోవాలనిపించారు, కానీ అప్పుడు దుస్తులు లేవు, దుస్తులనే ప్రపంచమే లేదు, వస్త్రం అనే మాటే లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎదురుగా ఉన్న ఆకుల్ని అలముల్ని నడుముకు చుట్టుకుని సిగ్గుని దాచుకున్నారు. ఇదేంటిది? సిగ్గుకు చెందినటువంటి విషయం. అంటే మీరు ఒక మాట్లాడారు, అశ్లీలత అంటే అర్థం ఏంటి? శరీరాన్ని కప్పుకోకుండా, గౌరవంగా లేక వస్త్రంతో దాచుకోకుండా, శరీరం ఎప్పుడైనా ప్రతి మానవుడికి శరీరం ఒకలాగే ఉంటుందండి, ఇందులో తేడా ఏమి ఉండదు. భూమి మీద ఉండే 800 కోట్ల మంది మానవుల తాలూకా శరీర ఆకృతులు ఒకటే కెమికల్ రియాక్షన్, ఒకటే కెమికల్ బ్యాలెన్స్ ఆర్ ఇన్బ్యాలెన్సెస్. మానవుడికి ఇది సహజం. కానీ మానవుడికి అలా కాదు. శరీరం అంతా ఒక్కలాగే ఉన్నప్పుడు శరీరం ఎలా ఉంటుందో అందరికీ తెలిసినప్పుడు మీరు సక్రమంగా దుస్తులు వేసుకోండి, సక్రమంగా దుస్తులు వేసుకోకపోతే సూచించడం దేనికి? మీకు మాట తెలియజేయాలి. శరీరాలు అందరూ ఒకటైనప్పుడు కూడా 2 జాతులు ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఆడ, 2 మగ.
ఈ రెండు జాతులకు కూడా మనకి నాగరికత ఉంది. అనాగరికత నుంచి నాగరికతలోకి మనం వచ్చాం. నాగరికతలోకి వచ్చిన తర్వాత మన నాగరికతను దేనితో చాటుకున్నాం? వస్త్రంతో చాటుకున్నాం. వస్త్రం తర్వాత మన ప్రవర్తన, మన భాష, సౌండ్స్ ద్వారా భాషను కూడా తయారు చేసుకున్నాం. దేవుడు సృష్టించింది కాదు భాష, మనం సృష్టించుకున్నదే భాష. సౌండ్స్ ద్వారా వచ్చింది. దీన్ని భాష ద్వారా మరి వస్తున్నాను, ఒక్క నిమిషం వస్తున్నాను సార్, ఒక్క నిమిషం వస్తున్నాను. అలా వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం యాడమ్ అండ్ ఈవ్ దగ్గర నువ్వు చూసుకుంటే వస్త్రం తయారీ కూడా ఇంకా జరగల. వస్త్రం ఏ రకంగా తయారు చేయాలో కూడా తెలియదు. అప్పుడు జంతు చర్మాలు కప్పుకున్నారు మానవులు. జంతువుల్ని చంపి వాటి చర్మాన్ని చుట్టుకున్నారు శరీరానికి. అలా చుట్టుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత జనప నారల ద్వారా కూడా వస్త్రాన్ని తయారు చేయొచ్చని వస్త్రాన్ని కనిపెట్టారు. వస్త్రాన్ని కనిపెట్టినటువంటి రోజుల్లో ప్రజలందరికీ వస్త్రం చేరాల్సినటువంటి అవకాశం లేని రోజుల్లో ఏదో ఒంటి మీద ఒక గుడ్డ కప్పుకునేవారు, ఒంటిని అలా దాచుకునేవారు. అంత మాత్రాన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు వస్త్రం నేర్పారని, బ్రిటిష్ వాళ్ళ ముందుకు మనకు వస్త్రమే తెలియదని అనడం అజ్ఞానం. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. మీరు అన్న మాటల తర్వాత ఒకసారి అనసూయ మాట వినిపిస్తాను. శ్రీనివాస్ గారు, ఓకే, మీరు అన్న మాటల తర్వాత ఇప్పుడు అనసూయ మాట ఒక్కసారి వినిపిస్తాను. పీసీఆర్ ఒకసారి ఒకసారి మళ్ళీ జనాల కోసం ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి పీసీఆర్ ఆడియో రావట్లేదు. We have to adjust. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకొని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు. అనసూయ మాట్లాడారు, బట్టలు అనేది మ్యాటర్ కాదు, క్యారెక్టర్ అనేది మ్యాటర్, ఆలోచన విధానం అనేది మ్యాటర్. మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనది వాళ్ళ భావజాలాన్ని మన పైన రుద్దారు అని. రోహిత్ గారు, ఇక్కడ అనసూయ గారు చెప్తారా ఎవరు చెప్తారా నాకు అనవసరం. క్యారెక్టర్ లో మొట్టమొదటి అంశం ఏంటంటే దుస్తులు, రెండో అంశం భాష, మూడో అంశం క్యారెక్టర్. క్యారెక్టర్ ఎప్పుడు? క్యారెక్టర్ లో మొదటిదే దుస్తులు. దుస్తులు వేసుకుంటే కాదు, సరైన భాష కూడా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు ఉండాలి, గౌరవాలు ఉండాలి. అప్పుడే మనిషికి గౌరవం పడుతుంది. ఇప్పుడు నేను మీకు అరే అన్నాను అనుకోండి, నాకు విలువ లేనివాడిని, నేను గౌరవం లేనివాడిని అని అర్థం, నాకు క్యారెక్టర్ లేదని అర్థం. నేను ఇక్కడ చెప్పుకొని శ్రీనివాస్ గారు, ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతాను. శివాజీ వాడిన భాష, ఆ వర్డింగ్ ఏంటి అనేది పక్కన పెడితే ఆయన ఉద్దేశం తప్ప కాదా సార్? శివాజీ అనేటటువంటి వ్యక్తి గాని ఇంకెవరైనా గాని అలా చెప్పుకుంటే మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను, చెప్పే విధానంలో తీరు ఉండాలి. శివాజీ నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి మహిళల గురించి మాత్రమే నేను మాట్లాడాను అని చెప్పాలనుకుంటే వాళ్ళకి పర్సనల్ గా చెప్పు. ఏమిటి మీ డ్రెస్ బాగలేదు, ఏమిటి మీరు ఈ రకమైన దుస్తులు వేసుకోండి, గౌరవం ఉంటది. పర్సనల్ గానైనా కాదు, వాళ్ళకి పర్సనల్ గానైనా ఒక స్త్రీ వేసుకున్న దుస్తుల్ని మీరు వేసుకున్న దుస్తులు బాగాలేదు అని పర్సనల్ గానైనా చెప్పడం కరెక్టేనా? ఏమిటి రోహిత్ గారు, మన చెల్లికి చెప్పమా, మన అక్కకి చెప్పమా, మన భార్యకి చెప్పమా? స్త్రీ అంటే నాగలోకం నుంచి రాలా, ఇంద్రలోకం నుంచి రాలా, అంటే చెప్పాలా? భూలోకం నుంచి రాలా. చెప్పండి, నేను చెప్పింది వినండి సార్. స్త్రీ అనేది మనలో ఒక వ్యక్తి, ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి, వేరే లోకం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. మన చెల్లి కూడా సరైన డ్రెస్ వేసుకోకపోతే అమ్మ డ్రెస్ బాగోలేదమ్మా కొంచెం మార్చమ్మా అంటాం. అక్క నీకు సారీ చాలా బాగుందని చెప్తాం, బాగలేకపోతే బాగలేదని చెప్తాం.
స్త్రీకి చెప్పడంలో తప్పేం లేదండి, చెప్పే విధానంలో తప్పు ఉందంటున్నాను. ఓకే, అదే ఆ విధానం గురించి కూడా మనం అది తప్పు. మాట్లాడదాం. మీరే మాధురి గారు, అది మాధురి తప్పు. గారు, ఇట్స్ యువర్ టైం నౌ. మాధురి గారు మీరు మాట్లాడాలి. మన అక్క చెల్లి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరైన దుస్తులు వేసుకోకపోతే అమ్మా నీకు ఈ దుస్తులు బాగాలేదు అని చెబుతాము, పబ్లిక్ గా అలా చెప్పడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ అనసూయ లాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు మాకు చెప్పడమే తప్పు, మీ ఏ దుస్తులు వేసుకుంది స్త్రీ ఏ దుస్తులు వేసుకుంది బాగుందా బాగాలేదా అన్న దాన్ని పక్కన పెట్టి ఏ దుస్తులు వేసుకున్నా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో మీరేమంటారు మాధురి గారు? నేను దానికైతే నేను అనసూయ గారి మాటతో ఏకీభవించట్లేదండి. శివాజీ గారి మాటలు ఓకే, బట్ అలా చెప్పుండకూడదు, భాషా విధానం బాగాలేదని చెప్తాం కానీ మరి ఇప్పుకొని తిరగడానికి చెప్తే నేను దానికి ఏమీ ఒప్పుకోనండి. అంటే ఇక్కడ బాగున్న దుస్తులు బాలేని దుస్తులు, సభ్యంగా ఉన్న దుస్తులు అసభ్యంగా ఉన్న దుస్తులు అనేవి స్త్రీ విషయంలో ఉన్నాయా లేవా? మాధురి గారు మీరు చెప్పండి. ఉన్నాయి 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 ఉన్నాయి